పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఎంతో రమ్యమైనది ప్రభువా నీ మందిరములో ఒకరోజు ఉండుట, ఎంతో రమ్యమైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కలిసి ఆదివారం దైవ సన్నిధిలో గడపగలిగాం. అలాగే ఈ దినమంతా ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల యొక్క ఉద్దేశమును ప్రభువుకు అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం నాడు దైవ సన్నిధులు గడిపినటువంటి భక్తులందరి యొక్క ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. సిల్వియా 7వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కాపుదల, మంచి ఆరోగ్యం, అభివృద్ధి కొరకు జీవిత కాలమంతా ప్రభు అతనికి తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నవారు తుమ్మా సుమన్ రెడ్డి, సుజీత. సిల్వియా 7వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సామువేల్ బానర్జీ కుటుంబంకు ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించినందుకు, ఆర్థికంగా బలపరచినందుకు యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పోలంకి షౌరి, ఇన్నయ్య, మేరీ జోస్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లోకేష్ తంబి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా లోకేష్ తంబి, పెర్నిమా, సాగరిక పిల్లల జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు గృహ నిర్మాణం త్వరగా పూర్తిగానట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లోకేష్ తంబి జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆశా ప్రశాంత్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ, నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తి అవునట్లుగా విహాన్, కైనా మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు అనురాధ. అలాగే కటికల ప్రేమ్ కుమార్, నిలీమా సంతానవరం కొరకు పొడుగుమాటి హరీష్, స్రవంతిల వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా సంకూరి మేరమ్మ పొలం అమ్మకంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సాయి చరణ్ రెడ్డి వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు వై రోజురెడ్డి. అజూరి ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా దేవుని సహాయం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇటా శ్రీవారి మంచి చదువుల కొరకు, రితా శ్రీహరి మంచి చదువుల కొరకు ఈ యవ్వన దశలో వచ్చే సాతాను శోధన నుండి విడుదల దేవుడు అనునిత్యం కాపాడినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇటా శివకుమార్, జడ్డు అఖిల్ రెడ్డి కృతజ్ఞతగా ప్రత్యేక తలము నెరవేరినట్లుగా చేయబోయే పనులలో దేవుని సహాయం, అమూల్య సంతానవరం, అఖిల్, అమూల్య, రాహుల్ యూకేలో సురక్షితంగా ఉండినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మన అందరి యొక్క ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. అలాగే ఈ దిన మన గృహ ప్రవేశం జరుపుతున్నటువంటి విజయ్, రంజని, జూలియట్, రియా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే ఈరోజు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా మన మధ్యలో దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి బిడ్డ ఫాతిమా రాణి తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా, ఆమె యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు దేవుడు చేసినటువంటి సేవకు ఫలితముగా తనను, తన కుటుంబ సభ్యులకు కావలసినటువంటి అనుగ్రహములన్నింటినీ దేవుడు దయచేయమని ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ ఫాతిమా రాణి అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్. భక్తితో మనం ఈరోజు కరుణ జపమాలలో ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన
మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక చక్కటి పాట ఒకరోజు పాడాలని అనుకుంటున్నాను, ఇంకా నేను నేర్చుకోలేదు. కావున సర్వశక్తిమంతుడైన ప్రభు నీ మందిరము అనునా నాకెంతో ప్రీతి అని ఒక పాట ఉంది. ఆ పాట ఎక్కడి నుంచి తీయబడింది? కీర్తన 84:1 సర్వశక్తివంతుడైన ప్రభు నీ మందిరం అనినా నాకు మిగులో ప్రీతి. ఓ గాడ్, జస్ట్ థింకింగ్ అబౌట్ యువర్ టెంపుల్ is such a great joy and I love to remember it. Psalmist says in 84:1. మొదటి గుర్తులో కీర్తన 84:4 నీ మందిరమున వసించు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. లార్డ్, blessed are those people who have the privilege of living in the temple and keep on praising you all the time. Psalm 84:4. ఈరోజు ఈ భాగ్యాన్ని నేను పొందుకున్నాను. ఇక్కడ మన టీం మెంబర్స్ అనేక మంది పొందుకున్నారు. వారిలో ఒకరు ఇప్పుడే చెప్పాను, ఈరోజు తన జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నది. ఆమె కూడా ఎక్కువ సమయం ప్రతి మనము కట్టినటువంటి మందిరములలో దైవ సన్నిధిలో కూర్చున్నటువంటి ఒక బిడ్డ. ఆమెతో పాటు మనము కూడా ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇంత గొప్ప ఆస్తిని మనం సంపాదించుకున్నాం. ఇదే మనకు దేవుడిచ్చిన గొప్ప విలువైన ఐశ్వర్యం. భక్తితో పాడుదాం. మందిరంలో ఉండే భాగ్యం, మీ ఇల్లే మందిరముగా మాడాలని ప్రభుని ఆశతో ప్రార్థించండి. ఓదాచే దైవమా నీ దివ్య సన్నిధి ఎంతో రమ్యమైనది. ఓదార్చే దైవమా నీ దివ్య సన్నిధి ఎంతో రమ్యమైనది. ఓదార్చే దైవమా నీ సన్నిధిలో జీవించేవారు ఎంతో భాగ్యవంతులు. నీ సన్నిధిలో జీవించేవారు ఎంతో భాగ్యవంతులు. పరిశుద్ధ హృదయంతో నిన్ను స్తుతించెదరు. పరిశుద్ధ హృదయంతో నిన్ను స్తుతించెదరు. ఎల్లవేళలా స్తుతించెదరు. ఆమేన్. ఎల్లవేళలా స్తుతించెదరు.
ఓదార్చే దైవమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 84వ కీర్తన ఈరోజు మనము ధ్యాన అంశంగా తీసుకున్నాం. Psalm 84 ఈస్ ద బ్యూటిఫుల్ సామ్ ఫర్ us టుడే. 84:5 నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయకోరువారు ధన్యులు. లార్డ్, in order to receive the strength from you, those people who make a journey pilgrimage to your church temple are blessed people. దేవా, అనేక మంది ఇక్కడ యాత్రికులుగా వస్తున్నారు. ఎంతో మంది వచ్చి వెళుతున్నారు. ఇక్కడికి వెళితే నెమ్మది కుదురుతుందని ఈ దేవాలయం ప్రభు అందరి కన్నీళ్లు తుడిచే దేవాలయముగా మారాలని భక్తితో ప్రార్థనతో ఈ పాటను పాడదాం. ఓదార్చే దైవమా నీ దివ్య సన్నిధి ఎంతో రమ్యమైనది. ఓదార్చే దైవమా నీ దివ్య సన్నిధి ఎంతో రమ్యమైనది. నీ వలన బలము పొందే మానవులంతా ఎంతో భాగ్యవంతులు. నీ వలన బలము పొందే మానవులంతా ఎంతో భాగ్యవంతులు. పరుగెత్తిన అలసిపోరు, పరుగెత్తినా అలసిపోరు. పడలిక లేక నడిచెదరు. ఆమేన్. పడలిక లేక నడిచెదరు. ఓదార్చే దైవమా. ఆ బలము ఈ దేవాలయం నుండి మీ అందరికి లభించాలని ప్రభుని ప్రార్థించు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 84వ కీర్తన చాలా గొప్ప లోతైన సత్యం వివరించే కీర్తన. ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ ట్రూత్ ఈస్ దేర్ ఇన్ Psalm 84 అండ్ వీఆర్ వన్ బై వన్ రిఫ్లెక్టింగ్. కీర్తన 84 6-7 వారు ఎండిన లోయగుండ పయనము చేసి దాన్ని చెలమల తావుగా మార్చెదరు. వారు పయనించిన కొలది అధిక ఫలమును బడయుదురు. See, these people, those who are in the temple, those who continuously worship the Lord, ఎవరైతే మందిరంలో ఉన్నారో వాళ్ళు దేవుని బలమును పొందడం మాత్రం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలము ఎండిన ఎడారిలాగా ఉన్నా అది చెలమల తావుగా మారిపోవునంట. See, it will become like a watered region even if they walk through the desert. Who? Those who have their base on the temple of the Lord. What a beautiful promise of God. ఇవన్నీ మీరు క్లెయిమ్ చేసుకుంటే అనేక సార్లు మందిరంకి వెళుతున్నారు. మందిరం నుంచి ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళే స్థలమంతా దేవుడు పచ్చిక బయలు చోరుసుగా మారుస్తాడంట. ఈ వాగ్దానం పట్టుకొని భక్తితో పాడుదాం. ఎండిన లోయ గుండ పయనించిన జలమల తావుగా మార్చెదరు. ఎండిన లోయ గుండ పయనించిన జలమల తావుగా మార్చెదరు. అధిక బలమును పొందెదరు. అధిక బలమును పొందెదరు. సియోనులో దేవుని దర్శింతురు. ఆమేన్. సియోనులో దేవుని దర్శింతురు. ఓదార్చే దైవమా. భక్తితో ప్రార్థన చేస్తాం. మీ నడిచే స్థలమంతా అలా మారాలని క్లెయిమ్ చేసుకోండి. ఇది ప్రాఫెసీ మీకు ఈరోజు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మందిరం నుండి మీకు సంరక్షణ కలగాలని రోజు ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ వేర్ ఎవర్ యూ గో ఫ్రమ్ దిస్ టెంపుల్. కంటిన్యూ టు ప్రే టుడే. ఈ రోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందుకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, గమనించండి, 5వ తారీఖు నుండి మనం తపస్కాలంలో ప్రవేశిస్తున్నాం. ఆ రోజు ఉదయం ఇక్కడ 6:30 గంటలకు పెద్ద హాల్లో దివ్య పూజా బలితో తపస్కాలంలో ప్రారంభిస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, దైవ సన్నిధులు గడపండి. రాలేని పరిస్థితుల్లో ఉంటే ఆన్లైన్లో తర్వాత మీరు చూసి ప్రారంభించండి. వెల్ బిగన్, ఆఫ్ డన్, ఇట్ ఈస్ రిటర్న్. ఎస్, వీ హ్యావ్ టు బిగిన్ వెల్. సో అలాగే 9వ తారీఖు ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ దీక్షా సిలువ ఇవ్వబడుతుంది. ఇవన్నిటిని గమనిస్తూ అందరికీ తెలియచేయండి. అలాగే యేసుతో 40 రోజులు అనే కార్యక్రమం 5వ తారీఖు నుంచి సాయంత్రం నుంచి 8 నుంచి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఎవ్రీడే వి వాక్ విత్ జీసస్ ఆన్ ద వే ఆఫ్ ద క్రాస్ ఫర్ దిస్ 40 days. So it starts in the evening, every day evening from March 5th. So please note and convey this message to as many people as possible. కీర్తన 84:10 అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దాని కంటే నీ మందిరంలో ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇంటిలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడుగా ఉండుట మెరుగు అంటున్నాడు. ఎస్, Psalmist writes like this: one day in your courts is better than elsewhere 1,000 days. And you see, it may look funny for people, but that's the truth. The Psalmist writes, I just want to be a watchman in your temple. నేను ఒక వాచ్మెన్గా ఉంటే చాలంటున్నారు. నీకు ఎంతో గొప్ప భాగ్యం, లోపలికి వచ్చి ఆరాధించే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. భక్తితో పాడుదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం.
అన్యుల ఇంట్లో 1000 నాళ్ళు గడపడం కంటే నీ మందిరాన ఒక రోజు వసించుట మేలు. అన్యుల ఇంట్లో 1000 నాళ్ళు గడపడం కంటే నీ మందిరాన ఒక రోజు నివసించుట చాలు. ద్వారపాలకుడుగా ఉండుట మేలు. ద్వారపాలకుడుగా ఉండుట మేలు. నీ మందిరాన నా ప్రభువా ఆమేన్. మందిరాన నా ప్రభువా ఓదార్చే దైవమా. ఈ మందిరం నుండి అనేక మేలులు జరగాలని ప్రభుని ప్రార్థించుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంత చక్కటి పాటను రాసినటువంటి వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు. రోజు ప్రపంచమంతా బహుగా వాడబడుతున్న అభిషిక్తుడు ఫాదర్ బెర్క్మాన్స్ గారు. చక్కగా ఇలాంటి ప్రార్థనలు మునిగిపోయి ప్రార్థన నుండి వచ్చినటువంటి హృదయ అంతరంగం నుండి వచ్చిన పాటలు. సో దయచేసి ఈరోజు ఆదివారం కావున ఇప్పుడే ప్రోగ్రాం అయిపోయింది కదని జనాలు కూర్చుంటారు. మీ బాధ్యత ఇంత మంచి పాట ప్రతి నోట ప్రతి చెవిలో వినబడాలి. మీరు ఈ లింక్ను పంపండి, దయచేసి అందరికీ తెలియచేయండి ఇంత గొప్ప మాట పాట కీర్తన 84 ఉందని. ఇట్స్ యువర్ డ్యూటీ టు స్ప్రెడ్ దిస్ గుడ్ న్యూస్ బికాస్ ఇట్స్ ఎ సాంగ్ రిటన్ బై నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఎక్స్ట్రాఆర్డినరీ ప్రీస్ట్ Father Berkmans, who soaks himself in the word of God and writes such beautiful songs. చివరిగా 2 లైన్ తమిళంలో కూడా తర్వాత పాడతాను. ముందే మీకు చెప్పినట్టు మన మధ్యలో ఉన్నటువంటి మరి ఫాతిమా రాణి అనే సహోదరి తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నది. ఆమె ఇలాంటి పాటలు రాసేటప్పుడు నాకు వాక్యం వెదకి రాసి ఇచ్చే వ్యక్తి కూడా. అలాగే ఇక్కడ డెకరేషన్ విషయంలో స్టార్టింగ్లో వాలంటీర్గా వచ్చి ఈరోజు ఈ స్థాయికి దేవుడు లేవనెత్తాడు. దేవుని యొక్క మందిరం కడితే దేవుడు మన ఇల్లు కడతాడంట. అది నా జీవితంలో అయితే చూశాను. మా ఇంటిలో ఈరోజు కూడా అలాంటి ఒక సంఘటన జరుగుతుంది. ఎస్, ఇఫ్ యూ బిల్డ్ గాడ్స్ టెంపుల్, గాడ్ విల్ బిల్డ్ యువర్ హౌస్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై హౌస్ టుడే. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. అలాగే ఆమెకి మీకు మీలో అనేక మంది మందిరం కడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు పంపించి ఆదుకుంటున్నాడు. మీకు అందరికీ దీన్ని అంకితం చేస్తూ ఉన్నాను. అలాగే మార్చి 5వ తారీఖు సాయంత్రం నుండి 8 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ వడకంకి రండి. మార్చ్ 17 నుంచి 21 వరకు తెలుగు వడకానికి రండి. ఇది స్పెషల్ మరి తపస్సుగాల వడకం. దిస్ ఈస్ ఎ స్పెషల్ లండన్ రిట్రీట్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. ఇలాంటి అవకాశం తక్కువ. పోయిన తపస్సుకాలంలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేరు. దేవుడు మనకు ఇచ్చాడు భాగ్యం. చివరి పాట పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం.
ஆறுதலின் தெய்வமே உம்முடைய திருச்சமூகம் எவ்வளவோ மேன்மையானது ஓதாட்சி தெய்வமா. నా ఆత్మ నిన్ను దర్శింపవలనని ఊపిలూరి పోవుచున్నది. నా ఆత్మ నిన్ను దర్శింపవలనని ఊపిలూరి పోవుచున్నాను. పూర్ణ హృదితో ఆనందముతో పూర్ణ హృదితో ఆనందముతో దేవునికి గీతం పాడేదన్. దేవునికి గీతం పాడేదను. ఓదార్చే దైవమా నీ దివ్య సన్నిధి ఎంతో రమ్యమైనది. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఆదివారం పూజలు అర్పించిన అన్ని ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కానుకలిచ్చి మందిరం కడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రములలో తపస్సు కాలంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మందిరంలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమ దీక్షా పరులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ ప్రభు మందిరం మీద ఆశ కలిగి ఇక్కడికి వచ్చే ప్రజలను ఆన్లైన్లో చూస్తున్న వారందరినీ పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి అద్భుత రీతిలో మార్చినలంతా దీవించునుగాక. May the Lord through this wonderful temple of the Lord bless you in the name of the Father and of the Son and of the Holy Spirit, and grant you the month of March as a man's mass of blessing. In Jesus' name we pray. ఓదార్చే దైవమా నీ దివ్య సన్నిధి ఎంతో రమ్యమైనది. God bless you.